అక్రమ నిర్మాణాలు కూల్చేసిన మెటీరియల్ను తరలించే బాధ్యత తీసుకుంది హైడ్రా. మెటీరియల్ తరలించేందుకు టెండర్లను పిలిచింది. రేపటి నుంచి ఇండ్ల 27 వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చింది. ఆఫ్లైన్ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించింది హైడ్రా. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 23 చోట్ల 262 భవనాలను హైడ్రా కూల్చేసింది. ఈ ఇష్యూపై అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, కూల్చివేతల మెటీరియల్ పై హైడ్రా నిర్ణయం ఏంటి? హైడ్రా కాన్స్టిట్యూట్ చేసి అంటే హైడ్రాను ప్రభుత్వం నియమించి సరిగ్గా ఇవాళకి 2 నెలలు అవుతున్నాయి. ఈ 2 నెలల్లో దాదాపు 23 లొకేషన్స్లో కూల్చివేతలు షురూ చేసింది. ముందుగా హైడ్రా పైన కేవలం సామాన్యుల ఇళ్ల స్థలాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నటువంటి ఆరోపణలు మొదట్లో వచ్చాయి. ఆ తర్వాత ఈర్ల చెరువు దగ్గర మనం చూసినాం పెద్ద పెద్ద విల్లాసు, అది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లాకు చెందినటువంటి స్పోర్ట్స్ క్లబ్ని కూడా నేలమట్టం చేశారు. ఆ తర్వాత మళ్ళీ నాగార్జున హీరో ఎన్కన్వెన్షన్లో కూడా చెరువును కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేశారనేటువంటి ఆరోపణలపైన ఎన్కన్వెన్షన్ని నేలమట్టం చేశారు. ఈ 2 ఇష్యూస్ని బేస్ చేసుకున్నటువంటి హైడ్రా అందులో సక్సెస్ అయింది. అప్పటి నుంచి హైడ్రా పైన ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. ఇంకా మరోవైపు ఒక కన్ఫ్యూజన్ ఉండే ఆ కూల్చివేసినటువంటి డిబ్రీస్ అన్నీ కూడా ఎవరు తొలగిస్తారనేటువంటి విషయాన్పైన ఆల్రెడీ హైడ్రా ఇప్పుడు స్పష్టత ఇచ్చింది. ఎక్కడైతే కూల్చివేతలు హైడ్రా చేపట్టిందో కూల్చివేసినటువంటి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో హైడ్రానే బాధ్యత తీసుకుంటుంది. అవి తీసుకోవడానికి అక్కడి నుంచి తరలించడానికి త్వరలోనే టెండర్లను పిలుస్తామనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే హైడ్రా చెప్పింది. ఇప్పటివరకు మొత్తం 23 చోట్ల డిమాలిషన్స్ చేపట్టింది. డిమాలిషన్ చేపట్టి అందులో 262 భవనాలను కంప్లీట్గా నేలమట్టం చేసింది. రేపటి నుంచి ఈ టెండర్ల ప్రక్రియ ఉంటుందనేటువంటి అంశాన్ని అయితే హైడ్రా చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఎన్ని ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నామనేటువంటి స్టాటిస్టిక్స్ని కూడా హైడ్రా క్లియర్గా అనౌన్స్ చేసింది. 2 నెలల్లో 23 లొకేషన్స్, ఇందాక చెప్పిన దాని ప్రకారం 262 భవనాలు, 111 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆ జ్యూడిక్షన్లో ఉన్నటువంటి తహసీల్దార్లతో నోటీసులు ఇప్పించడం, ఒకవేళ బఫర్ జోన్, FTL జోన్లో ఉన్నటువంటి స్థలాలు, ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటికి ఆ కన్సర్న్ ఇరిగేషన్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చి ఇరిగేషను, రెవెన్యూ, దాంతోపాటు హైడ్రా ఈ ముగ్గురి కొలాబరేషన్స్తో ఈ ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ చేస్తుంది. మనం చూసినాం ఎన్కన్వెన్షన్తో పాటు చాలా ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ చేసింది. ఇంకా ఆయా పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్లందరూ కూడా నోటీసులను అయితే సర్వ్ చేస్తున్నారు. ఇది ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద నోటీసులు మేము జారీ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే ఆయా పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్లంతా కూడా చెప్తున్నారు. ఎంతో పేరున్నటువంటి అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర కూడా నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెళ్ళి 2 దఫాలుగా ఆయన అక్కడ ఇన్స్పెక్షన్ చేశారు. ఆయన వెళ్ళిన తర్వాత కూడా కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. దాంతోపాటు అక్కడే ఉన్నటువంటి మల్లంపేట్ ఏరియాలో కూడా హైడ్రా వెళ్ళింది. అక్కడ కూడా కూల్చివేతలు షురూ చేశారు. అక్కడ వివాదాస్పదంగా జరిగినటువంటి ఒక లేడీ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి కూడా అక్కడ కూల్చివేతలు షురూ చేశారు. గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విల్లాస్ అన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడైతే ఎన్క్రోచ్ చేశారు, లేదంటే బఫర్ జోన్లో ఉంది, FTL జోన్లో ఉంది అనేటువంటి అంశం తెలుసుకొని కొంతమంది తమకు తాముగానే వాటన్నిటిని కూడా వెకేట్ చేసుకుంటున్నారు. ఒక అయోమయం కూడా ఉండే మొన్నటి వరకు కూడా, ఎందుకంటే నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా వచ్చి ఈ రకంగా కూల్చివేతలు చేస్తుందని చెప్తున్నారు. కానీ బ్యాక్ ఎండ్లోనే తహసీల్దార్లు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి అఫీషియల్స్ అంతా కూడా నోటీసులు ఇచ్చి ఇంప్రాపర్గా కూల్చివేతలు చేస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ మధ్య కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలాల్లో కోర్టుకి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. హైడ్రా ఒకటే చెప్తోంది, ఒకవేళ బఫర్ జోను, అదేవిధంగా FTL జోన్లో ఉన్నటువంటి దాంతోపాటు ల్యాండ్ అంటే చెరువు శిఖం అనేటువంటి అంశాన్ని చెప్తారు. అట్లాంటి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వీటిపైన వెనుకకు పోము అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగింది, సహజంగా ఏర్పడినటువంటి మామూలుగా చాలా చెరువులు కూడా హైదరాబాద్ ఆనుకుని ఉన్నాయి. ఇటు సరూర్ నగర్ చెరువు కావచ్చు, దాంతోపాటు బోడుపల్కి సంబంధించినటువంటి చెరువు, అదేవిధంగా ఇందాక చెప్పిన దాని ప్రకారం అమీన్పూర్ చెరువు, గంగారంలో ఉన్నటువంటి చెరువు, ఈ చెరువు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ దగ్గర ఉన్నటువంటి
ఎగ్జాక్ట్గా చెరువులోకే వచ్చి కంప్లీట్గా వాంటెడ్లీ ఎంక్రోచ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తామనేటువంటి విషయాన్ని అయితే ఆయా అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎన్కన్వెన్షన్కి సంబంధించే చాలా వరకు డిబ్రీస్ వచ్చాయి. కూల్చివేయడానికి ఒక రోజు సమయం మొత్తం పట్టింది కాబట్టి వాటన్నిటిని మళ్ళీ అక్కడి నుంచి డంప్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి రేపటి నుంచి ఈ టెండర్ల ప్రక్రియ ఉంటుందనేటువంటి అంశాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తోంది. ఇంకా చాలా చోట్ల కూడా ఈ రకమైనటువంటి కూల్చివేతలు ఉంటాయనేటువంటి విషయాన్ని అయితే హైడ్రా అయితే చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.